పద్మ భూమే కాదు గుండ్రంగా ఉంది, ప్రేమ కూడా గుండ్రంగా ఉందని ఇప్పుడు నీకు అర్థమైందా? ఇంత పెద్ద బావు నేనుంటే ఇలా బావి దగ్గర కూర్చుని ఏడుస్తావు ఎందుకే? పద్మ పద్మ నా మాట మన ఇద్దరం ఒక ఇంటోళ్ళం అయ్యి మన ఇంట్లో ఇక నవ్వుకున్నాం. అమ్మని అమ్మ ఇక నుంచి తాగుపోతా తిరిగిపోతా అన్నావంటే ఆబోధం అయిపోతాను. జాగ్రత్త. నేను చెప్పిన మర్యాదగా నువ్వు నా కోసం పుట్టావు, నేను నీ కోసం పెరిగాను. నా మాట విన్నావా సరే, లేదా అమ్మని అమ్మ వాడు అన్న తగ్గినా దీని అమ్మని తగ్గలేదు. దీని పోరాని పరిస్థితి. అమ్మని అమ్మ ఈ ధృతరాష్ట్రుడు గౌగుల నుంచి నిన్ను ఆ దేవుడు కూడా తప్పించలేడా? తాగి ఒళ్ళు తెలియకుండా ఉన్నావు కాబట్టి బతికిపోయావు. లేకపోతే ఇవాళ నువ్వు చేసిన పనికి నా చేతిలో చచ్చుండేవాడి. పిలిచారట? అవును బాబు, నేను ఎందుకు పిలిచానో నువ్వు ఊహించే ఉంటావు, కానీ నేను ఏం చెప్పబోతున్నానో నువ్వు ఊహించలేవు. చెట్టును కదిపి పట్టనట్టు వెళ్ళిపోవటం గాలికి సహజమేమో, కానీ మనస్సును కదిపి ఏమీ పట్టనట్టు వెళ్ళిపోవటం మనిషికి ధర్మం కాదనుకుంటాను. క్షమించండి మావయ్య, మనిషికి మనసు ఒక్కటే ప్రధానం కాదు, తన మనుగడ కూడా ముఖ్యం. జీవితాన్ని పండించుకోలేని మనసులు ముడివడినా ముచ్చటగా ఉండలేదు. అంటే నా బిడ్డను చేసుకుంటే నువ్వు సుఖపడలేవనా? ఎందుకని బాబు? అమ్మాయిలో ఏ లోపం ఉందని? ఏ లోపం లేదు కనుకనే తనకి ఏ లోటు లేని సంసారం దొరకాలని కోరుకుంటున్నాను మామయ్య. బాబు, నాది కష్టపడి జీవించాల్సిన జీవితం. ఏ కష్టం ఎరగని మీ కూతురికి మరో మంచి సంబంధం వెతకండి. వెతికితే దొరికేవి బంధాలే కానీ అనుబంధాలు కావు బాబు. ఒకవేళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నా, పెళ్లికి ముందు నీకు ఒక నిజం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సమయం వచ్చింది కనుక ఇప్పుడే చెప్పటం నా ధర్మం. రా బాబు. బాబు, ఆపదలో ఉన్న వాళ్ళను, అయిన వాళ్ళను ఆదుకునే బలహీనత నాకుందని నీకు తెలుసు. అందుకని అడిగిన వాడికల్లా లేదనకుండా అప్పులిచ్చాను. తిరిగి నిలదీసి వసూలు చేసే మనస్తత్వం నాది కాదు కనుక అన్నీ పోగొట్టుకున్నాను. ఇవిగో ఇవే కాలదోషం పట్టిన ప్రామిసరీ నోట్లు. ఇక ఊరుమ్మడి ఖర్చుల కోసం, దాన ధర్మాల కోసం నేను అప్పులు చేయవలసి వచ్చింది. ఇవాళ ఈ ఆస్తి అంతా అమ్మిన అప్పులు తీరవు. ఇది ఈనాటి నా పరిస్థితి. ఈ విషయం అమ్మాయికి తెలిస్తే ఎక్కడ బాధపడుతుందోనని రహస్యంగా ఉంచాను. చూడు బాబు,
సవతి తల్లిని, ఆమె పిల్లల్ని తోబుట్టువుల కంటే ఎక్కువగా చూసుకునే నువ్వే నేను తప్ప ఏ దిక్కు లేని నా బిడ్డకు దిక్కు కావాలి. చెప్పు బాబు, అమాయకురాలైన నా బిడ్డకు తోడు నీడగా ఉంటానని ఒక్క మాట చెప్పు.